నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి రిబ్బన్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఉపయోగిస్తూ ఉన్నటువంటి రిబ్బన్స్ కలర్స్ ఇది, మరియు ఎల్లో కలర్ సాటిన్ రిబ్బన్. ఈ స్టెమ్కి వచ్చేసి మనం ఊల్ని ఉపయోగిస్తున్నాము. ఇక ఇప్పుడు మొదటగా ఈ డిజైన్లో మనం ఈ స్టెమ్ మొదట వేద్దాము. ఇలా మనం డిజైన్ వేసుకున్నాం కదా, చూడండి. మొదట స్ట్రైట్ స్టిచ్, ఇక్కడి నుంచి మరలా ఇటు, ఇక్కడి నుంచి ఇటు. మనం వేసుకున్నటువంటి ఈ లైన్స్ మీదనే మనం ఈ స్టెమ్ స్టిచ్ని వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇటు. చూడండి, ఇలా మొదట మనం స్ట్రైట్ స్టిచ్ని యూజ్ చేసుకుని స్టెమ్ స్టిచ్ని వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ సాటిన్ రిబ్బన్తో మనం ఆకులు ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో వీటికి ఆకులు ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, సాటిన్ రిబ్బన్లో మనం స్మూత్గా ఉండే వైపున పైకి డిజైన్ వచ్చేలా చూసుకోవాలి. కొద్దిగా రఫ్గా ఉండే సైజ్ మాత్రము ఇది లోపలికి వెళ్తుంది. మనం స్మూత్గా ఉండే సైడ్ని పైకి తీసుకుంటూ రావాలి. చూడండి, మొదట ఇక్కడి నుంచి సూదిని నేను తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు దీని పక్క నుంచే చూడండి, మరలా మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దీని పక్క నుంచి మనం ఇలాగా సూదిని కిందికి తీసుకోవాలి. తర్వాత మరలా ఇక్కడి నుంచి దీని పక్క నుంచి మనం మరలా సూదిని కిందికి తీసుకుంటున్నాము. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి
ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, మనం స్మూత్గా ఉండే వైపున పైకి తీసుకుంటూ వస్తున్నాము. ఇలాగా ఇప్పుడు ఈ స్టిచ్ని మనం ఈ పక్కన కూడా వేద్దాము. ఇలా మనం ఆకు డిజైన్ని మనం ఈ డిజైన్లో ఎలానో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం సర్కిల్ని వేసి పెట్టుకున్నాం కదా, చూడండి. దీనికి కూడా మనం ఇలా స్మూత్గా ఉండే వైపే మనకి పైకి రావాలి డిజైన్లో. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి తర్వాత ఇలా స్మూత్గా ఉండే సైడ్ని మనం పైకి పెట్టుకొని దీని పక్క నుంచే మరలా మనం చూడండి, దీనికి పక్క నుంచే మరలా మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇలాగా ఇలా ఇప్పుడు మరలా దీని పక్క నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇలాగా చూడండి, మరలా దీని పక్క నుంచి మరొక పెటల్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు దీని పక్క నుంచి మరలా ఇంకొక పెటల్ని మనం వేసుకోవాలి. చూడండి, ఇలాగా
పక్క పక్కన మనం పెటల్స్ను వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి చూడండి, ఇలా మనం వేసుకున్నటువంటి ఈ సర్కిల్ నుంచి మనం ఒక్కొక్క పెటల్ని వేసుకుంటూ రావాలి. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా మనం అవుట్లైన్ సర్కిల్తో ఇలా మనం ఒక్కొక్క పెటల్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా మనం ఒక్కొక్క పెటల్ని వేసుకుంటూ రావాలి. చూడండి, సూదిని మనం తీసుకున్న దాని దగ్గర నుంచే మరలా మనం సూదిని తీసుకుంటూ మనం ఒక్కొక్క పెటల్ని వేస్తూ వస్తున్నాము. మనం దారాన్ని ఇలా ప్రతిసారి అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకుంటూ రావాలి. చూడండి, ఇలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి దారాన్ని తీసుకునేటప్పుడు మనం కిందికి స్లోగా తీసుకుంటూ రావాలి. చూడండి, ఇక చివరిగా మనం ఈ డిజైన్లో ఇక్కడ ఒక పెటల్ని వేద్దాం. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి రిబ్బన్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూసాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.